సో ఫ్రెండ్స్, మొత్తానికి నారా లోకేష్ గారు అయితే అన్వేష్ గారు పెట్టిన వీడియోకి రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా నారా లోకేష్ గారు ట్వీట్ ఏ విధంగా చేశారంటే, యువతకి అవేర్నెస్ సంబంధించిన ప్రక్రియలు కూడా మేము అన్ని త్వరగానే సంసిద్ధంగా చేస్తాము, అదేవిధంగా యాంటీ బెట్టింగ్ పాలసీ కూడా తీసుకురాబోతున్నాం అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఏవైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించిన కేసులు ఏవైతే జరిగినాయో, ఎంతోమంది మరణాలు జరిగినాయో, అవి కూడా స్టోరీస్ని అయితే ఆయన వినటం జరిగింది. సో ఇది చాలా బాధాకరం. అదేవిధంగా బెట్టింగ్ యాప్ సంబంధించిన మొత్తం చర్యలు అయితే చట్టాలు అయితే తీసుకొస్తామని చెప్పేసి ఆయన అయితే సంసిద్ధంగా అయితే చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఏవైతే చట్టం రాబోతుందో మొత్తం ఎంటైర్ కంట్రీ కూడా వీళ్ళని అనుసరించే విధంగా అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పేసి నారా లోకేష్ గారు అయితే కరాఖండిగా చెప్పడం జరిగింది. సో మొత్తానికి అన్వేష గారు కానీ మిగతా పబ్లిక్ కానీ సపోర్ట్ చేయటం వల్ల, అదేవిధంగా చాలామంది క్రియేటర్స్ కూడా దీని పట్ల వీడియోస్ చేయటం వల్ల మనం కూడా చేసాం, బట్ మొత్తానికి అల్టిమేట్గా సొల్యూషన్ అయితే వచ్చింది. సో త్వరలోనే మనకు సొల్యూషన్ అయితే వస్తుంది. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి అప్డేట్ అయితే ఏదైతే బెట్టింగ్ యాప్స్ సంబంధించింది. కానీ ఒకటి మాత్రం నిజం, యువత ఎవరైతే ఉన్నారో మీరు బెట్టింగ్ యాప్స్కి అయితే ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి లాగుతూ ఉంటుంది, మానేసేయండి, బెట్టింగ్స్ ఆడొద్దు, అంత మించి చెప్పేదేం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.